వెల్కమ్ బ్యాక్. కామారెడ్డి జిల్లాలో పలు హోటల్స్, నివాస గృహాలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 37 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తుగా తనిఖీలు నిర్వహించామని అధికారులు జరుగుతుందని తెలిపారు. ఎవరైనా అక్రమంగా గ్యాస్ నిల్వలు ఉంచితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు మాకున్న ఆదిలాబాద్, కోట, నిజామాబాద్ అక్కడ 4 జిల్లాలు 6 జిల్లాలు ఉంటాయి. ఈరోజు కామారెడ్డికి సిలిండర్స్ బ్లాక్ మార్కెటింగ్ గురించి రైడ్స్ గురించి వచ్చాము. మా డిస్ట్రిక్ట్ పెట్టుకొని మార్నింగ్ నుంచి చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీనికి రేట్స్ కారణం ఏంటంటే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్లో ఆయిల్ ట్రాన్స్పోర్ట్, దానివల్ల ఓన్లీ డొమెస్టిక్ వాడితే ఓన్లీ 45 days వరకు మనకు సరిపోయిన నిల్వలు ఉన్నాయి. ఆ తర్వాత మనకు నిల్వలు లేవు. కాబట్టి కమర్షియల్ యూజ్ చేయడం వల్ల మనకు డొమెస్టిక్ కూడా ప్రాబ్లం అవుతుంది. 20 రోజులకి అయిపోయే ప్రాబ్లం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా డొమెస్టిక్ నుంచి కమర్షియల్కు రీఫిల్లింగ్ చేసి వాడుతున్నారు. దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్స్. దానివల్ల మేము ఇక్కడ ఈరోజు రైడ్ చేయడం జరిగింది. ఆ ఇల్లీగల్ హోర్డింగు, ఇల్లీగల్ బ్లాక్ మార్కెటింగ్, రీఫిల్లింగ్ ఇవన్నీ కూడా నేరాలు ఇందులో. అందుకని ఈరోజు రైడ్ చేస్తే హోటల్స్, డాబాలు, హాస్టల్స్, బార్స్ వాటిలో రైడ్ చేస్తే 28 సిలిండర్లు టౌన్లో దొరికినాయి. ఇక్కడ ఇంట్లో ఇల్లీగల్ హోర్డింగ్ చేసినటువంటి 9 సిలిండర్లు ఇక్కడ దొరికినాయి. టోటల్ 35 సిలిండర్లు. ఎవరు కూడా ఇల్లీగల్ బ్లాక్ మార్కెటింగ్ అనేది, ఈ సిలిండర్స్ను హోర్డింగ్ అనేది, బ్లాక్ మార్కెటింగ్ అనేది, రీఫిల్లింగ్ అనేది నేరం కాబట్టి ఎవరు కూడా చేయకూడదు.